హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఒక మ్యూచువల్ ఫండ్ కేటగిరీ కథ చెప్తాను. ఇది కేవలం ఒక ఫండ్ కథ మాత్రమే కాదు, కాంపౌండింగ్, ఓర్పు మరియు 25 ఏళ్ల సహనానికి నిదర్శనం. 25 years ఇండియన్ హిస్టరీలో మిడ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో మనకి 4 ఫండ్స్ మాత్రమే ఉన్నాయి. 4 ఫండ్స్ ఏంటంటే అవి ఒకటి నిప్పన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్, ఇన్సెప్షన్ డేట్ 1995. ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 93 ఇన్సెప్షన్ డేట్. క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 2001 ఇన్సెప్షన్ డేట్. తారూస్ మిడ్ క్యాప్ ఫండ్ 1994 మిడ్ క్యాప్ ఫండ్. ఈ 4 ఫండ్స్లో మీరు నెలకి 5000 SIP పర్ మంత్ 5000 SIP స్టార్ట్ చేశారు అనుకుందాం. 25 years బ్యాక్ అంటే సుమారుగా 2001లో మీరు నెలకి 5000 చొప్పున SIP స్టార్ట్ చేశారు అనుకుందాం. ఇప్పుడు వీటిలో మీకు రిటర్న్స్ ఎలా వచ్చాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నిప్పన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ చూస్తే మీరు 2001లో స్టార్ట్ చేశారు. ఇక్కడ 2001లో స్టార్ట్ చేశారు. జూలై 2 అనుకుందాం. ఆ రోజు NAV వాల్యూ 19 రూపీస్, మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ 5000, మార్కెట్ వాల్యూ 5000. మీరు అలా ఎవ్రీ 3 years ఇంటర్వెల్స్లో చూసుకుంటే 2004 నాటికి అంటే 3 years కాలానికి సంవత్సరానికి 60,000 చొప్పున 3 సంవత్సరాలకి మీరు ఇన్వెస్ట్ చేసింది 1,80,000. మీ దగ్గర ఉన్న రిటర్న్స్ వచ్చేసి 4,14,000. 2007 మీకు వచ్చింది 20 lakhs, మీరు ఇన్వెస్ట్ చేసింది 3,60,000. 2010 అంటే 10 years కాలానికి గాను మీరు ఇన్వెస్ట్ చేసింది 5,40,000. మీకు వచ్చిన అమౌంట్ రిటర్న్స్ వచ్చేసి టోటల్ 33,52,000. 2013 36 lakhs. చూడండి, ఇక్కడ ఫస్ట్ 13 years అంటే 2001 నుంచి 2013 వరకు అంటే సుమారుగా 12 yearsలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ మంత్ 5,000 నుంచి పోల్చుకుంటే మీకు సుమారుగా 36 lakhs వరకు వచ్చింది. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ 7,20,000. చూడండి, 2013-17కి జంప్ అయినప్పుడు జస్ట్ 4 years టైంలో 36 lakhs to 85 lakhsకి వెళ్ళారు. జస్ట్ మరొక 3 years టైంలో ఈవెన్ 2020లో మీకు కరోనా వచ్చినా కానీ 85 lakhs నుంచి మీరు 80 lakhsకి డ్రాప్ అవుతారు బికాజ్ ఆఫ్ కరోనా. కరోనా టైంలో మీరు ప్యానిక్ కాకుండా మీ SIP అనేది కంటిన్యూ చేశారు అనుకుందాం. ఆ టైంలో 2023 కల్లా మీ దగ్గర చూడండి 80 lakhs నుంచి 2 crores, 80 lakhs to 2 crores. 2023 నుంచి మరొక 3 years టైంలో 2 crores to 3.75 crores అక్షరాల. ఈరోజు మీకు జూన్ 2026 సెకండ్ జూన్ నాడు నేను డేటా తీసానండి. ఆ రోజు ఈ ఫండ్ తాలూకు NAV వాల్యూ 4,300 రూపీస్. మీకు 2001లో స్టార్ట్ చేసినప్పుడు NAV వాల్యూ జస్ట్ 19 రూపీస్ 85 పైసా. అదే NAV వాల్యూ ఈ 25 years కాలంలో మీకు 4,321 రూపీస్కి వెళ్ళింది. అందుకే మీకు చూడండి, లాస్ట్ 6 years 7 yearsలో లాస్ట్ 10 yearsలో మీకు ఎంత రిటర్న్స్ వచ్చాయో 85 lakhs to ఆల్మోస్ట్ 3.5 crores. ఇక్కడే మీకు సుమారుగా 3 కోట్లు ప్రాఫిట్ వచ్చిందండి. అంటే అందుకనే మ్యూచువల్ ఫండ్స్లో SIP పెట్టినప్పుడు లాంగ్ టర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఫస్ట్ 10 years టైం అనేది చాలా ఇంపార్టెంట్ టైం. ఎవరైతే ఫస్ట్ 10 years వెయిట్ చేయగలుగుతారో నెక్స్ట్ 10 years అనేది మీరు కాంపౌండ్ తాలూకా రియల్ పవర్ ఏంటో చూస్తారు. ఆ 10 yearsలో చూడండి, మీకు 2017 నుంచి 2026 వరకే 85 lakhs నుంచి మీరు ఎంతవరకు వెళ్ళండి, 3.75 crores వెళ్ళారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అలాగే మీరు ఇంకొక ఫండ్ చూస్తే
ఇంకొక ఫండ్ చూస్తే మీరు ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్లో క్యాష్ ఫ్లో ఎలాగుందో చూద్దాం. ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్లో క్యాష్ ఫ్లో ఎలాగుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే సేమ్ ఫండ్లో మీరు సేమ్ డేటు జూలై 2, 2001 ఆ రోజు ఈ ఫండ్ తాలూకు నా వాల్యూ 17 రూపీస్ ఉంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫస్ట్ మంత్ అమౌంట్ 5,000. అలా ఎవ్రీ 3 ఇయర్స్ కాలంలో చూసుకుంటే ఫస్ట్ 3 ఇయర్స్లో 4 lakhs వచ్చారు, నెక్స్ట్ 3 ఇయర్స్లో 15 lakhs, నెక్స్ట్ 3 20 lakhs, నెక్స్ట్ ఇయర్స్ 28 lakhs. 2017లో మీరు 84 lakhs ఉన్నారు. 2026 కల్లా మీరు 2,60 lakhsకి వచ్చారు. చూడండి, లాస్ట్ 8-9 ఇయర్స్లో మీ రిటర్న్స్ ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3 times పెరిగాయి. చూడండి, ఫస్ట్ 10 ఇయర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ పీరియడ్. ఎవరైతే ఓపిక్గా ఉండగలుగుతారో నెక్స్ట్ 10 ఇయర్స్ అనేది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ తాలూకా రియల్ పవర్ ఏంటో చూడగలుగుతాం. చూడండి, మీకు ఈ అన్ని రియల్ డేటా అండి, మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. June 2 నాటికి ఈ ఫండ్ తాలూకు NAV 2,658 రూపీస్. స్టార్టింగ్ మీరు 2001లో స్టార్ట్ అయినప్పుడు ఈ ఫండ్ తాలూకు NAV వాల్యూ 17 రూపీస్. చూడండి, 2001 నుంచి 2026 వరకు మీకు చాలా ఇష్యూస్ జరిగాయి. 2008లో .com క్రాష్ వచ్చింది, 2016లో మానిటైజేషన్ వచ్చింది, డిమానిటైజేషన్ వచ్చింది, 2020లో ఎవరు మర్చిపోలేనిది COVID-19 వచ్చింది. ఇవన్నీ జరిగినా కానీ మీకు రిటర్న్స్ వచ్చేసి హ్యూజ్ రిటర్న్స్ వచ్చాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. ఓన్లీ థింగ్ ఈజ్ కాంపౌండింగ్ పవర్. మీరు అలా చూసుకుంటే అలా ఈ ఫండ్స్ అనేవి మీకు ఈ మిడ్ క్యాప్ కేటగిరీలో కేవలం 4 మాత్రమే 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నాయి. ఓన్లీ 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న మిడ్ క్యాప్ ఫండ్స్ ఇండియా హిస్టరీలో 4 మాత్రమే ఉన్నాయి. ఆ 4 ఏంటంటే ఇప్పుడు చెప్పిన నిఫ్టీ ఇండియా గ్రోత్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్, తారూస్ మిడ్ క్యాప్ ఫండ్, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్. నిఫ్టీ ఇండియా మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా 3.76 crores ఇచ్చింది, 21% ఆఫ్ రిటర్న్స్. ఫ్రాంక్లిన్ ఇండియా 2.66 crores ఇచ్చింది, 18.94 రిటర్న్స్. తారూస్ మిడ్ క్యాప్ 14 and Quant mid cap and 13.42. This is the best performer of 25 years of the Indian history mid cap fund, that is a Nippon India Growth Fund or Franklin India Growth Fund. సో ఇదన్నీ రియల్ డేటా అండి, రియల్ డేటా అనాలిసిస్. అందుకనే SIP ఎప్పుడైనా ప్రారంభించేటప్పుడు మీరు లాంగ్ టర్మ్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో ఉంటేనే SIPకి రండి, లేదు అంటే వద్దండి. మీరు రిటర్న్స్ చూసేవన్నీ కూడా లాస్ట్ 10 ఇయర్స్లోనే చూస్తారు. అంటే 25 ఇయర్స్ కాలానికి అనుకుంటే మేబీ ఆఫ్టర్ 13 and 14 ఇయర్స్ యూ విల్ ఫైండ్ ది రియల్ కాంపౌండింగ్ పవర్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా మనీ ల్యాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రియల్ డేటాతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.